హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఇదిగో క్రిస్టల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో మన ఛానల్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మన ఛానల్ పేరు వచ్చేసి గాడ్ అన్వేషణ. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే మన వీడియో ముందుకు వెళ్తుంది. ప్రతి వీడియో మీరు చూస్తున్నారని లైక్ చేస్తలేదు ఫ్రెండ్స్. మీకోసం చాలా నేను వీడియోలో కష్టపడుతున్నాను కదా, లైక్ చేయండి. మీకు ఇన్ని క్రిస్టల్స్ ఇది రకాలు చూపిస్తాను, ఎలా మెరుస్తున్నాయి చూడండి. వేరే లాస్ట్లో ఒక స్టోన్ కూడా చూపిస్తాను, ఇది ఎలా మెరుస్తుంది దీని గురించి చెప్తాను. ముందుగా మనం ఇదో క్రిస్టల్స్లా వైట్ కలర్ చూద్దాము. చూడండి ఇది ఎలా మెరుస్తుంది ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, క్రిస్టల్స్లా విధంగా వైట్ కలర్లో కూడా ఉంటాయి క్రిస్టల్స్. చూడండి ఎలా మెరుస్తుంది ఇది. డైమండ్ కూడా సేమ్ ఇలాగానే ఉంటుంది. మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్టయితే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. చూడండి ఒకసారి ఇది మన వీడియో చాలా తీసాను, మన వీడియోలో ప్రతిదీ ఉంటుంది చూడండి. కావాల్సిన క్రిస్టల్స్లా ఈ వైట్ కలరు ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ ఉంది. చూడండి ఒకసారి ఇది. చూడండి కలర్ చేంజ్ ఉంది. ఇది ఇంతవరకు చూపించినది వైట్ కలరు, ఇది వచ్చేసి మనకు కలర్ చేంజ్ ఉంది. చూడండి ఒకసారి బాగా చూడండి ఒకసారి దీన్ని మీరు ఏ విధంగా మెరుస్తున్నది చూడండి. చూడండి ఎలా మెరుస్తుంది ఇది మనకు. చూడండి ఒకసారి ఏదో మెరుస్తుంది ఇది. ఏ కలర్ మెరుస్తుంది చూడండి ఒకసారి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు క్రిస్టల్స్. చూడండి ఇది డైమండ్ లెక్క ఎలా మెరుస్తుందో. క్రిస్టల్స్ మనకి ఎప్పటికీ ఈ షేపులు ఉంటాయి. చూడండి ఒకసారి ఈ విధంగా ఉంటాయి షేప్లా. చూడండి ఒకసారి దీని ఏ విధంగా మెరుస్తున్నది మీకు నీట్గా చూపిస్తున్నాను. ఇవన్నీ ఇవే ఫ్రెండ్స్ ఈ క్రిస్టల్స్. ఇప్పుడు మీకు దీనికి చూపిస్తాను. క్రిస్టల్స్లో ఇంకా లైట్ ఫోక్స్ తక్కువ ఉండేదంటే ఇది చూడండి ఒకసారి. ఇది ఏం మెరచలేదు చూడండి. ఇక మామూలుగా ఈ క్రిస్టల్స్లో చాలా మేలే రకం అంటే తక్కువ రకం క్రిస్టల్స్లో ఈ రాయి చూడండి ఎటుందో. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ క్రిస్టల్స్ చూడండి. ఇవన్నీ క్రిస్టల్సే. మీరు చూసినట్టయితే మీకు ఇదో చూడండి. చూడండి ఇది క్రిస్టల్స్లో కొంచెం మేలి తక్కువ, కొంచెం కలర్ అంటే ఇది నార్నెస్ తక్కువ, అందువల్ల మెరచలేదు ఇది. చూడండి ఇది చూడండి. దీన్ని ఏమంటారంటే మీకు సూది ముక్క అంటారు. చూడండి ఒకసారి ఇది కూడా ఎలా మెరుస్తుందో చూడండి. క్రిస్టల్స్లో మీకు ఈ కలర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇవన్నీ మనకు గాజులపల్లెలో దొరికినాయి. ఇవి వచ్చేసి వేరే ప్లేస్లో తెచ్చినాను, ఇవి వచ్చి వేరే ప్లేస్లో తెచ్చాను. ఇవి గాజులపల్లె దొరికినవి క్రిస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇవి వేరే దగ్గర దొరికిన అంటే వైట్ కలర్స్ ఉన్నాయి. ఇవి మాత్రం కొంచెం కలర్ చేంజ్ ఉన్నాయి చూడండి. ఇవి గాజులపల్లెలో దొరికినాయి మనకు. దీనికి వీటికి సార్ డిఫరెన్స్ చూడండి ఒకసారి. గాజులపల్లెలో దొరికినది ఈ విధంగా ఉందో చూడండి. ఒకసారి గాజులపల్లెలో దొరికినట్టు మనకి ఏ విధంగా ఉన్నాయో. ఈ ఫ్రెండ్స్ ఇవైతే మనకు గాజులపల్లెలో చూడండి. ఇవి కూడా క్రిస్టల్సే.
కాకపోతే కలర్ చేంజ్ ఉన్నాయి. చూడండి ఒకసారి, చూడండి ఎలా ఉంది ఇది. చూడండి వాటికి దీనికి ఎలా షేప్ ఉన్నాయో. వాటికి వీటికి చూడండి ఒకసారి డిఫరెంట్ ఏది ఉందో. చూడండి ఎలా మెరుచుందో రాయి. మీకు ఇంకొక రాయి చూపిస్తాను చూడండి. మనకు ఇదైతే జొన్నగిరి దొరికింది ఫ్రెండ్స్. చూడండి ఈ రాయి సేమ్ వజ్రం లెక్క చూడండి. మనకి ఇదైతే జొన్నగిరి అయితే దొరికింది. ఈ రాయి చూడండి, వాటికి వీటికి డిఫరెంట్. మీకు దీని గురించి తెలిసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మనకైతే జొన్నగిరిలో దొరికింది. చూడండి వాటికి వీటికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇదా మెరుస్తుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి మనకు ఈ రాయి అనేది జొన్నగిరిలో దొరికింది. చూడండి ఇది ఎలా మెరుస్తుందో. వాటికి వీటికి చాలా డిఫరెంట్ చూడండి ఈ రాయి గురించి మీకు ఏమైనా తెలిసే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఆల్రెడీ మిషన్లో చెక్ చేయించాను, కానీ పాయింట్ ఏం రాలేదు. కానీ ఇది స్వయంగా వెలుగుతుంది. ఇది ఏ రాయి అనేది మనకేం అర్థం కాలేదు అని వేరే వాళ్ళకి చూపించిన. వజ్రానికి సంబంధించినది అన్నారు కానీ వజ్రం కాదన్నారు. ఇది మీకు దీని గురించి ఏమైనా తెలిసింటే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా ఉందో చూడండి, ఎలా మెరుతుందో చూడండి. ఇది మనకు జొన్నగిరిలో దొరికింది. ఇది మీకు ఇక్కడ అన్ని రకాల రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే మనకు గాజులపల్లిలో దొరికినాయి. ఇవి కూడా మనకు గాజులపల్లిలోనే కొంచెం దొరికింది. ఇవి కూడా గాజులపల్లినే. ఈ రాళ్ళు అయితే మనకు గాజులపల్లి దొరికినాయి. ఇవైతే నేను వేరే ప్లేస్లో ఇచ్చాను. ఈ రాళ్ళు వచ్చేసి మనకు పుట్లగూడెంలో దొరికినాయి ఫ్రెండ్స్. గత వీడియోలో మీకు కూడా చూపించాను. పుట్లగూడెంలో మాత్రం వజ్రాలు అయితే ఏమి ఉండవు, కాకపోతే ఇవన్నీ ఇలాంటి తేనె రాళ్ళే ఉంటాయి. చూడండి పుట్లగూడెంలో మనకు దొరికిన రాళ్ళు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఈ విధంగా ఉన్నాయి రాయించండి. ఇవన్నీ పుట్లగూడెం దొరికిన రాళ్ళు మనకు. ఈ రాయి కూడా పుట్లగూడెం చూడండి. ఇంత రంగురాయి లెక్క చూడండి. ఇది ఈ రాయి ఆ రాయి ఇద్దరు మొత్తం ఈ పుట్లగూడెంలో. ఈ రాళ్ళు మాత్రం మనకు పుట్లగూడెంలో దొరికినాయి. ఈ రాళ్ళు వచ్చేసి మనకు పుట్లగూడెం దొరికిన రాళ్ళు. ఇలా మెరుచుందో చూడండి. ఇవి ఎక్కువ అక్కడ మనకు తేనె రాళ్ళు దొరికినాయి. వీళ్ళు దొరికినాయి అంటున్నారు, మనైతే చూడలేదు పుట్లగూడెంలో. మనకు పుట్లగూడెం దొరికిన రాళ్ళు అయితే ఇవి చూడండి ఏ విధంగా మెరుచుంది. ఇది పుట్లగూడెం గుడిమెట్లలో సేకరించిన ఫ్రెండ్స్. ఈ రాళ్ళు వచ్చేసి పుట్లగూడెంలో గుడిమెట్లో సేకరించినాను. ఇవి వచ్చేసి మనకు గాజులపల్లి దొరికినాయి. గాజులపల్లి రీసెంట్గా అయితే ఒక ముసలాయనకైతే వజ్రం దొరికిందని చూపించినారు, చూసిన నేను. 2 వజ్రాలు అయితే గాజులపల్లి దొరికినాయి. ఇది చూడండి ఎలా మెరుస్తుందో. ఇవి వచ్చేసి నేను వేరే ప్లేస్లో తెచ్చిన. ఇవి చూడండి ఎలా మెరుచున్నాయో. ఇవి చూడండి, ఈ క్రిస్టల్స్కు ఈ క్రిస్టల్స్ తేడా చూడండి ఒకసారి మీరు. వీటికన్నా భిన్నంగా ఉండేది ఈ రాయి ఫ్రెండ్స్. ఈ రాయి అయితే మనకు జొన్నగిరిలో దొరికినది. నాకు ఫస్ట్ అయితే నేను ఇది దొరకంగానే వజ్రం అనుకున్నాను. చూడండి ఏ విధంగా ఇది మెరుచుందో, స్వయంగా వెలుగుతుంది ఇది. చూడండి ఏదో బియ్యం గింజ ఇలా ఉంది కదా ఇది, కానీ ఇది స్వయంగా వెలుగుతుంది. దీనికి ఏమైనా దీని గురించి తెలిసిన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ టెస్టింగ్ మిషన్లో కూడా చేయించినాను, కానీ వజ్రం అయితే కాదన్నారు. మరి మీరు దీని గురించి అయితే తెలియజేయండి ఏమైనా మీకు తెలిసి ఉంటే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవైతే పుట్లగూడెంలో దొరికిన రాళ్ళు మాత్రం బాగా మెరుస్తున్నాయిలే. చూడండి ఏ విధంగా ఉందో. కానీ పుట్లగూడెంలో మాత్రం వేస్ట్ అనుకుంటా నాకు తెలిసి. మీరు చూడండి ఈ రాళ్ళే ఎక్కువ దొరికేది ఆడైతే ఈ రాళ్ళే. పుట్లగూడెం గుడిమెట్ల దొరికే రాళ్ళు అయితే ఇవే. మీరు ఏవి చూసినా ఇవే దొరుకుతాయి ఆడ. దీనిలో ఈ రాయి చూడండి, కొంచెం రంగురాయి లెక్క చూడండి. ఇది ఎలా మెరుస్తుంది చూడండి. ఇది చూడండి ఒకసారి. ఈ రాళ్ళు వచ్చేసి మనకు పుట్లగూడెం దొరికినాయి. ఇవి టెస్టింగ్ చేపిస్తే 8 పాయింట్లు 7 పాయింట్లు చూపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకు
7 పాయింట్లు చూపిస్తుంది. ఇది వచ్చేసి ఈ రాయి వచ్చేసి 7 పాయింట్లు చూపిస్తుంది. ఈ రాయి వచ్చేసి మనకి 8 పాయింట్లు చూపిస్తుంది. ఈ రాయి వచ్చేసి చూడండి బాటం చూపిస్తుంది. 12 పాయింట్లు కానీ వస్తే వజ్రం అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇది మనకి 8. ఇది వచ్చేసి 7 పాయింట్లు చూపిస్తుంది. ఇది వచ్చేసి చూడండి ఇది ఎలా ఉందో. ఇది వచ్చేసి మనకు 6 పాయింట్లు 7 పాయింట్ల మధ్య వస్తుంది. చూడండి మనకి ఇదైతే 7 పాయింట్లు వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకు రావాల్సింది 12 పాయింట్లు రావాలి. ఈ క్రిస్టల్స్ అయితే ఇవైతే మనకు వస్తాయి ఫ్రెండ్స్. 8 ఆ మధ్య దాకా వస్తాయి క్రిస్టల్స్ అయితే. వీటిలోనే ఎక్కువ హార్స్ పవర్స్ కానీ దండి ఉంటే ఇవి వజ్రాలు, దీని నుంచి వజ్రాలు తయారవుతాయి. కాకపోతే ఈ మధ్యలో అంత పవర్స్ వలన కాకపోవడం వలన క్రిస్టల్స్గా మిగిలిపోయినాయి. ఇవి మనకు 8 పాయింట్లు 9 పాయింట్ల మధ్య వస్తాయి. భూమిలో అనేది మనకు వేడిలా భూమిలో లోపల దీని హార్డ్నెస్ వచ్చేసి 12 పాయింట్లు రావాలి. అప్పుడే మనకు వజ్రం అవుతుంది. అంటే ఈ తయారయ్యే విధానంలో ఈ మధ్యలో అయిపోయిన వలన ఇవి క్రిస్టల్గా మనకు మిగిలిపోయినాయి. చూడండి సరే, మనకు భూమి లోపల నుంచి మనకు వజ్రాలుగా తయారవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చూడండి. ఇదైతే జొన్నగిరి, ఇదైతే పుట్లగూడెం, ఇవైతే గాజులపల్లి. ఈ 2 వేరే ప్లేసులు తెచ్చినాను. చూడండి ఏ విధంగా మెరుస్తున్నాయో. మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.